హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? మన ఛానల్లో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గొరసలు అంటారు కదండి, చేపలు. అవి ఫ్రై చేసుకోవడం, మసాలా పెట్టి మసాలా ఫిష్ ఫ్రై చాలా క్రిస్పీగా ఉంటుంది. మీకు ఎందుకు ఆలస్యం, మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చూడండి, ఇట్లా గొరసలు తీసుకున్నాను నేను. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో మసాలా కోసం చేప ముక్కల్లో గంటలు పెట్టుకోవాలండి. చూడండి, చేప పలంగా మనం ఫ్రై చేసుకుంటాము. గొరసలు అంటే ఇట్లా ఉంటాయి చిన్నగా. ఇది చేప పలంగా మనము ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా కూడా చేపకు పట్టడానికి కోసం ఇట్లా చిన్నగా మనం చికెన్ గంటలు పెట్టినట్టు ఇలాగా చూడండి, ఈ విధంగా క్రాస్గా గంటలు పెట్టుకోవాలి. అప్పుడే మసాలా లోపల వరకు వెళ్తుంది. మనం తీసుకున్న చేప ముక్కలన్నిటినీ అట్లాగే సేమ్ క్రాస్గా గంటలు పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇట్లాగా చేపలు ఫ్రెష్గా ఉంటే మనం చేసే ఫ్రై చాలా రుచిగా, చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇట్లా గంటలు పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని ఒక పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇందులో మసాలా కోసం మనకు కావాల్సింది రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసినా ఎక్కువ వేసినా కూడా ఇబ్బంది ఏం లేదండి. అలానే కారం మాత్రం 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల వరకు కారం మసాలా వెళ్ళాలి కదా. గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా లేకపోతే ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు చిక్కటి పెరుగు యాడ్ చేసుకోవాలి. లేదంటే పలచగా ఉండకూడదు, గట్టి పెరుగు యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద స్పూన్ యాడ్ చేసుకున్నానండి. మామూలుగా టీ స్పూన్స్ కౌంట్ అయితే మీకు 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసేటట్టు మసాలా మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎక్కువ మసాలా వేసుకున్నాం అనుకోండి, ఫిష్కున్న ఫ్లేవర్ అనేది మసాలా డామినేట్ చేస్తుంది. అందుకని నేను గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు వేసాను. మీకు అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ వేసారనుకోండి, మళ్ళీ ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. ఈవెన్గా వేసుకోవాలి. ఇట్లా ఈ మసాలా మిశ్రమం, కారం మిశ్రమం అంతా కూడా చేపల ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదా లోపల వరకు తోసుకుంటూ బాగా అప్లై చేసుకోవాలి. ఆ అప్లై చేసుకునే విధానంలోనే ఫిష్ మసాలా అనేది బాగా పడుతుందండి. ఇట్లా ఫిష్ అంతా కూడా మసాలాని అప్లై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా మసాలా అంతా ఈవెన్గా సమానంగా సర్దేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 1/2 అవర్ ఫిష్ని మసాలా పట్టే వరకు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత నాన్ స్టిక్ కడాయి కాకుండా దోశ పెనం ఉంటుంది కదండి, ఆ పెనం మీద ఫుల్గా నూనె ఒక 2-3 స్పూన్స్ నూనె వేసుకొని కడాయి అంతా పెనం అంతా కూడా నూనె అప్లై చేసుకొని ఇలా చేప ముక్కల్ని వేసేసి ఎగ్జాక్ట్గా ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద బాగా ఫిష్ లోపల వరకు ఫ్రై అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మనం కదపకూడదు. 5 మినిట్స్ అయిన తర్వాత ఫిష్ వేగిందా లేదా అన్నది మనకి ఇట్లా గరిటెతో మూవ్ చేస్తే ఇంకా వేగిపోయింది అనుకోండి, వచ్చేస్తుంది. చూడండి, రాలా. ఇంకొక 2 నిమిషాలు ఉంచాను నేను. టోటల్గా 7 మినిట్స్కి చేప అనేది బాగా డీప్గా ఫ్రై అయింది. అట్లానే లోపల వరకు ఫ్రై అయింది. ఇట్లా కదపకుండా ఉంచేస్తేనే చేప అనేది లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. అదే మనం మంట పెద్దది చేసినా లేకపోతే బాగా ముందు వేగకుండా కదిపేసినా చేప అనేది చెదురుమదురైపోతుంది. చూసారు కదా, ఇట్లా చేప ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా 2 వైపులా రోస్ట్ అయిన తర్వాత మనం తిప్పేటప్పుడు ఇలా నిలబెట్టామనుకోండి, సైడ్స్ ఏదైనా ఉంటే పచ్చితనం అక్కడ కూడా ఫ్రై అయిపోతుంది. మిగిలిన చేప ముక్కలు వేపేటప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా చేప ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. మనము మామూలుగా డీప్ ఫ్రై చేసామనుకోండి, ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. ఇట్లాగా పెనం మీద కాల్చే చేప అనేది చాలా టేస్టీగా బాగుంటుంది కాల్చినట్టు. చూడండి, ఈ స్టైల్లో ఒకసారి చేపల వేపుడు అనేది మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, మంచి టేస్ట్గా చాలా క్రంచీగా ఉంది చేప అనేది. కొంచెం ముళ్ళు ఎక్కువ అంటారు కానీ పెద్ద ముళ్ళే, అది కూడా సైడ్కే ఉంటుంది, మనకి ఇబ్బంది ఏం లేదు. మీరు కూడా ట్రై చేయండి ఈ చేపతో ఈ ఫ్రై రెసిపీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.